కీర్తనలు 40 5వ వచనం అందరం కలిసి చదువుకుందామా? సామ్ నంబర్ 40, రీడింగ్ ఆల్ టుగెదర్, వర్స్ 5. యెహోవా నా దేవా, నీవు మాడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మాడల నిక్కున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడెవకడునూ లేడు. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. దగిలిన దేవుడు చదువు లేఖన భాగం ద్వారా, ఈ కొద్ది సాక్ష్యం ద్వారా దేవుడు మహిమపరచబడినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకముందున మా తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నమ్మకమైన నామమున మరొకసారి సాయంకాలం వేళలో మీ మందిర ఆవరణములు, మీ వాక్యము చుట్టూ మీ ప్రజలముగా ఈ ప్రాంతంలో కూడి వచ్చే గొప్ప భాగ్యము మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు మీ వందనములు. మహాగణుడువు, మహోన్నతుడువు, పరిశుద్ధుడువు, నిన్న నేడు నిరంతరం ఏకరీతుకున్న దేవుడువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మీ వంటి దేవుడు ఎవరు లేరు. వేలుపులలో మీకు సాటి అయిన వాడు ఎవరు లేరు. మీ దైవత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుకుని ఆడి గణపరిచి నమస్కరించి ఆరాధిస్తుంటున్నాం. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించినారు. మా పూర్వీకులు ఎంతగానో ప్రయాసపడ్డారు. వీధి వీధి స్వార్థ ప్రకటించబడుతూ వచ్చింది. ఇల్లు పరిశుద్ధాత్మదేవ మీరు దర్శించినారు. అనేక ఆత్మలను మీరు సమకూర్చి రక్షించి మీ మందిరముగా, చిన్న స్వాస్థ్యముగా, చిన్న మందగా, జీవుల దేవుని సంఘముగా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీ వందనములు. మా ప్రియ సోదరుడు మీ దాసుడు అభిషేకమంకులను బట్టి మీ వందనములు. ఆయనకి ఇచ్చిన రక్షణను బట్టి, నమ్మకమైన సేవ పిలుపును బట్టి మీ వందనములు. ఆయన ద్వారా హెబ్రోను సంఘం ద్వారా జరిగిస్తూ వచ్చిన పూర్వపు పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మీ దాసుడు ఈ దినాలలో అనారోగ్యంలో ఉంటున్నాడు. ముట్టి స్వస్థపరచండి. ఆయన చేసి మిగిల్చిన సేవా పరిచర్య బాధ్యతలను తన కుమార్తె అల్లుడైనటువంటి సిస్టర్ని బట్టి, జాషువాను బట్టి మీ వందనములు. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన రక్షణను బట్టి, సేవా బాధ్యతలను బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభువా తండ్రి, వీటిని నమ్మకముగా మీరు ఏదైతే సేవ వారికి అప్పచెప్తూ వచ్చినారో వాటిని చేయడానికి కావలసిన మీ జ్ఞానము, మీ నడిపింపు, మీ ఆలోచన, మీ చిత్తాన్ని బయలుపరచండి. రాబోయే భవిష్యత్తు పరిచర్య కొరకై వారిని, సంఘాన్ని మిమ్మల్ని మీ కృపగల హస్తములకు అప్పచెప్పుకుంటున్నగా జ్ఞాపకం చేసుకునండి. 3 దినాల పరిచర్య కొరకై ప్రభా తీసుకుని వచ్చిన గాస్పల్ టీమును బట్టి, నన్ను బట్టి మీకు స్తుతిస్తూ ఉంటున్నాం. 2 దినాలు ప్రభా సువార్తలు మీరు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి మీ వందనములు. ఎక్కడైతే మీ సువార్త, నీతి సువార్త, రక్షణ సువార్త, ప్రేమ సువార్త ప్రకటింపబడుతూ వచ్చిందో ప్రభా, వాక్యముల ద్వారా, వర్తమానముల ద్వారా, ప్రభా కడపత్రికల ద్వారా అనేక మందిని దర్శించండి. నూతన కార్యము చేయండి. రాబోయే దినాల కొరకే వారిని రక్షణతో మీరు అలంకరిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, వారితో మీరు మాట్లాడుతురండి. ప్రభా, వారి జీవితంలో ఉన్నటువంటి పాపమును బడబయలు చేయండి. ప్రభా, మిమ్మల్ని తెలుసుకోవడానికి వారి మనోన్నతులను వెలిగించండి. వారు మా ప్రియులు చేసిన పరిచర్యను, ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నిత్యత్వంలో బహుమానాలు దయచేయండి. అలసిన దేహాలకు కావలసిన విశ్రాంతి దయచేయండి. ప్రభా తండ్రి, 3 దినాల పరిచర్య కొరకే హైగుణ పత్రను కూడా 2 దినాల కొరకు తీసుకుని వచ్చినందుకు మీ వందనములు. ఈ దినము ఉదయ కాలం నుండి 2 బైబిల్ సెషన్లు, ఆఫ్టర్ లంచ్ సెషన్లు మీరు చేసిన సాయం బట్టి మీ వందనములు. సాయంకాలం వేళలో ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చినందుకు మీ వందనములు. కొద్ది నిమిషములు మీరు నాకు జీవితంలో రక్షకుడిగా ఎలా ప్రభాతాన్ని ఉద్భవించి వస్తూ వచ్చినారో, శిలువ కార్యము నా జీవితం ఎలా జరుగుతూ వచ్చిందో, నా మనసు ఎలా మార్చబడుతూ వచ్చిందో, ఆ రక్షణ కార్యాన్ని తర్వాత, రక్షణ పొందిన తర్వాత నా జీవితంలో మీరు ఏమై ఉన్నారో వాటన్నిటిని ఉన్నట్టుగా చెప్పడానికి కావాల్సిన కృపను గ్రహించండి. ప్రభు, అంధకార శక్తులను బంధిస్తూ మీ సన్నిధి, మీ సహాయాన్ని కోరుకుంటూ ఒక్కరినైనా ఈ సాక్ష్యం ద్వారా ఒకరి హృదయాన్నైనా తాకి రక్షణతో అలంకరించమని పడిపోయిన విశ్వాసం తిరిగి సమకూర్చి వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించడానికి వేడుకొని చుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన వారులారా, నా పేరు ఫ్రాన్సిస్. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ కడప, బేర్షెబా. కడపకు చెందినటువంటి వ్యక్తిని. మా తల్లిదండ్రులకు మేము
నలగరం సంతానం. నాకన్నా ముందు ముగ్గురు నాకు అక్కగారు ఉన్నారు. మా నాన్న రైల్వేలో ఉద్యోగం చేస్తూ ఆయా ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ రీత్యా వెళుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మా తల్లిదండ్రులకు ముగ్గురు ఆడ సంతానము కలిగారు. తర్వాత మగ సంతానం కావాలని వారు ఆశపడ్డారట. కానీ ముగ్గురు ఆడ సంతానం కలిగిన తర్వాత ఇంకా వద్దు పిల్లలు, ముగ్గురితోనే ఒకరు ఉద్యోగం చేసుకుంటూ పోషించడం చాలా కష్టతరమైనది. కాబట్టి ముగ్గురు సంతానము చాలు, ఇంకా మగ సంతానము కావాలని ఆశపడ్డాం కానీ దేవుడు ఎందుకు ఇవ్వలేదు, చాలు అనుకున్నారట. బేసికల్గా మాది సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్. ఆ కారణాన్ని బట్టి భక్తి అన్నది ఉంది, దానిలోని శక్తి ఎరగినటువంటి క్రైస్తవ నామకార్థ క్రైస్తవ జీవితంలో మా తల్లిదండ్రులు ఉంటూ వచ్చినారు. తర్వాత ముగ్గురు ఆడ సంతానం కలిగిన తర్వాత ఆపరేషన్, పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించాలని కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కు మా నాన్న మా అమ్మ ఇద్దరు వెళ్ళారట. అప్పుడు మా అమ్మకు ఆపరేషన్ చేయాలి, ఫ్యామిలీ ప్లానింగ్ అని మా నాన్న మా అమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డాక్టర్స్ మా అమ్మను పరీక్షించి చాలా వీక్గా ఉంది అమ్మ, ముందుగానే చాలా వీక్గా ఉంటుంది మా అమ్మ, ముగ్గురు సంతానము, కాబట్టి మీకు సంతానం వద్దు అనుకుంటున్నారు, కాబట్టి అయ్యా నీ భార్యకు ఇప్పుడు ఆపరేషన్ చేయడము అది మంచిది కాదు, బ్లడ్ చాలా తక్కువ ఉంది, ఆమె రికవరీ కావాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి నీకు వేసక్టమీ ఆపరేషన్ చేస్తాం, కాబట్టి భార్యకు కానీ భర్తకు కానీ పిల్లలు లేకోకుండా ఆపరేషను చేయడం సహజం, కాబట్టి మీ భార్యకు ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి నీకు ఆపరేషన్ చేస్తామని మా నాన్నగారికి వేసక్టమీ ఆపరేషన్, పిల్లలు లేకోకుండా ఆపరేషన్ చేసి పంపించేశారు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరం అయిపోయింది. 1.5 సంవత్సరం తర్వాత మళ్ళా మా అమ్మ గర్భం దాల్చింది. అదేంటి, నా భర్త పిల్లలు లేకోకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు కదా, ఇప్పుడు నాకు మళ్ళా గర్భం రావడం ఏంటి, లోకులు కాకులు ఎక్కుస్తారని మా అమ్మ మా నాన్నని తీసుకొని ఆ విషయం చెప్పి ఏ హాస్పిటల్ అయితే మా నాన్నకు ఆపరేషన్ చేశారో ఆ కర్నూలు మెడికల్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అయ్యా ఇదిగో పలానా రోజు నా భర్తకు ఆపరేషన్ జరిగింది, పిల్లలు లేకోకుండా వేసక్టమీ, ఇప్పుడు నాకు మళ్ళా గర్భం వచ్చిందని డాక్టర్స్ చెప్పారు, దీనికి కారణం ఏంటి అని అన్నప్పుడు అప్పుడు సిస్టమ్స్ లేవు, కంప్యూటర్స్ లేవు కదా, అంత రికార్డ్, మాన్యువల్ రికార్డ్, ఆ రికార్డు పలానా రోజు పలానా సంవత్సరము దాదాపు 1.5 సంవత్సరం క్రితం ఆపరేషన్ చేసిన లిస్టు చూస్తే మా నాన్న పేరు ఉంది అక్కడ, సమయం ఉంది, తేదీ ఉంది, ఆపరేషన్ చేసిన డాక్టర్ కూడా ఉన్నాడు. ఆపరేషన్ చేసిన డాక్టరు అప్పుడే MBBS అయిపోయి ప్రాక్టికల్గా మా నాన్నను అప్పచెప్పారంట అతనికి. అతను ఫస్ట్ ఆపరేషన్ ఒక నరం కట్ చేయాల్సింది ఇంకొక నరం కట్ చేసేసాడట. ఆ కారణాన పిల్లలు మళ్ళీ కలిగారు, మా అమ్మకు గర్భం వచ్చింది. మా తల్లిదండ్రులు ఇంకా పిల్లలు వద్దనుకున్నారు, కానీ తిరిగి దేవుడు కరుణించినాడు. ఆ కారణాన భాగ్యుడు మా తల్లి గర్భములో మాంసపు ముద్దగా తయారవుతూ వచ్చినాడు. మనుషులు వద్దనుకున్నారు, కానీ దేవుని అనాది కాల సంకల్పమేమో నేను ఈ భూమి మీద మానవునిగా జన్మించడము జరుగుతూ వచ్చింది. అల్లారు ముద్దుగా తర్వాత మా నాన్నకు 2వ ఆపరేషన్ కూడా చేశారు తిరిగి. తర్వాత ఇంకా పిల్లలు కలగలేదు. ఆ కారణాన లేక నేను పుట్టిన వద్దనుకున్నారు, కానీ తిరిగి ఎందుకో నేను పుట్టానని నన్ను అల్లారు ముద్దుగా మా తల్లిదండ్రులు అయితేనేమి, నాకు ముందు జన్మించిన మా అక్కవారు నన్ను ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చినారు. ఆ క్రమంలో నేను కూడా, మా నాన్న మిలిటరీలో పనిచేశాడు. ఆ దినాలలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర మా నాన్నగారు 5 మంది అన్నదమ్ములు, వారు మంచి చదువులు చదువుకున్నారు. ఆ కారణాన్ని బట్టి బ్రిటిష్లో వెళ్ళి ఆర్మీలోకి వెళ్ళి అక్కడ మంచి ఉద్యోగం చేసిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మా నాన్నకు రైల్వేలో ఉద్యోగం ఇచ్చారు. ఆ కారణాన్ని బట్టి చాలా డిసిప్లిన్గా ఉండేవాళ్ళం. నలగరం చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ప్రతిరోజు ఉదయం ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది కాదు, కానీ సాయంకాలం ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది. మా నాన్న ఇంకా వస్తాడు ఆఫీసు నుండి అని మేము మెరిగినప్పుడు ఎవరి రూమ్లో వారి క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. చాలా
డిసిప్లిన్గా పెంచుతూ వచ్చినాడు. ఆ విధంగా మా తల్లి మా తండ్రి క్రమంలో మేము పెరుగుతూ వచ్చినాం. అది నామకార్థ క్రైస్తవ జీవితంలోని భక్తి వైరాగ్యం అనుకుని అట్లనే ఉంటూ వచ్చినాం. తర్వాత నేను 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదివినాను, గవర్నమెంట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో. అక్కడ మంచి మార్కులతో పాస్ అయ్యాను. పాస్ అయిపోయిన తర్వాత నేను ఇంకేం చదవాలి, రక్షణ లేదు ఏం లేదు కదా, ఇంకేం చదవాలి. అప్పట్లోనే మా నాన్నగారు 5 మందిలో ఒక అక్క ఉండేది, అంటే మాకు మేనత్త. ఆమె భగత్ సింగ్ గారి గురించి ఆ దినాలలో తెలుసుకొని 1955-60 ఆ మధ్యలో తెలుసుకొని ఆమె సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ నుండి ఆమె మొట్టమొదటిగా మా వంశంలో రక్షణ పొందింది. తర్వాత తన కుటుంబానంతా రక్షణలోనికి తీసుకొని వచ్చింది. ఒకే ఊరిలో ఒకే ప్రాంతంలో మేము ఉండేవారం. ఆ కారణాన్ని బట్టి మా ఇంటికి వచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ జమలమడుగు ఆ ప్రాంతంలో భగత్ సింగ్ గారు వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకొని వెళ్ళేది. అట్లా మారు మనసు పాపక్షమాపణ అన్నది మేము ఎరుగుదుము ఆమె ద్వారా. కానీ మా పాలు మేము ఒప్పుకునే పరిస్థితులు లేము. మొట్టమొదటిగా మా కుటుంబంలో మా 2వ అక్క రక్షణ పొందింది, తర్వాత మా అమ్మ రక్షణ పొందింది, తర్వాత మా నాన్న రక్షణ పొందినాడు, తర్వాత నేను రక్షణ పొందిన. ఈ విధంగా అంచెలంచెలుగా మా కుటుంబాన్ని అంతా దేవుడు రక్షణలోనికి తీసుకొని వచ్చినాడు. నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకప్పుడు నేను రక్షణ పొందలేదు. నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి ఏం చదవాలా అన్నది మాకే అంత గైడెన్స్ ఉండేది కాదు. సరే అని ఇంటర్మీడియట్ చదవడానికి అప్పుడు మా నాన్నకు అనంతపూర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది రైల్వేలో. అక్కడ ఇంకా క్వార్టర్ అలాట్ కాలేదు. ఆ కారణాన్ని బట్టి నేను ఫ్రెండ్స్తో ఒక రూమ్లో ఉండి ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు నాకు సినిమా అన్నది తెలియదు. సినిమాకి ఎప్పుడు మేము పోలేదు. చాలా స్ట్రిక్ట్గా మా నాన్న పెంచేవాడు. ఆ క్రమంలో అప్పుడు మా ఇంటిలో రెంట్కు ఉన్న అతను నన్ను సినిమా అన్నది అలవాటు చేశాడు. ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాం, ఇద్దరం అనంతపూర్లో ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాం. అతడు మా ఇంట్లో రెంట్ ఉండేవాడు. అతడు నేను ఇద్దరం కలిసి అనంతపూర్లో చదువుకుంటున్నప్పుడు అతడు నాకు సినిమా అన్నది అలవాటు చేశాడు. నమ్మండి, ఎంత పిచ్చి అయిందంటే సినిమా అంటే ఒకే సినిమా 11 రోజులు సెకండ్ షో చూసిన. అంటే అంత పిచ్చి అయిపోయింది. ఒకరోజు అంటే విస్తారంగా డబ్బులు ఉండేవి, ఒక్కనే కదా, డబ్బులు బాగా ఇచ్చేది మా అమ్మ. అది తీసుకుని పోయి సినిమాలు ఒకరోజు డబ్బులు లేవు. ఎంత పిచ్చి అంటే సినిమా మా వీధిలోనే మేము వింటున్న ఆ వీధిలోనే సినిమా హాల్ ఉండేది. 4 ఫ్లోర్స్ స్టేర్. అది 5th పైకి వెళ్ళేసి సెకండ్ షో నేను సినిమా ఆ యొక్క వాయిస్ సెకండ్ షోలో అంత బాగా వినిపించేది. ఆ యొక్క శబ్దాన్ని విని ఆ డైలాగులు విని నేను ఆనందించిన. అంటే అంత పిచ్చి పట్టిపోయింది సినిమాలంటే. తర్వాత మెల్లగా ప్యాకాట అలవాటు చేసేసినారు. రూమ్లో ఉన్నాం కదా, ప్యాకాట. నా యొక్క బుద్ధి జ్ఞానంతో అందరి డబ్బులు గుంజేవాడిని. అందరిని తీసుకొని హోటల్కి తీసుకొని వెళ్ళి ఏదో తినిపించి మిగిలిన డబ్బుతో వారు నేను కలిసి సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఏది మిగిల్చుకునేవాడిని కాదు. అట్లా విస్తారమైన ఎవరికి తెలియదు. ఇది నేను సినిమా చూడడం కానీ ప్యాక్ ఆడడం కానీ ఎవరికి తెలియదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అది సెప్టెంబర్ 17వ తారీఖు 1988వ సంవత్సరం. అనంతపూర్లో నేను కాలేజీకి వెళ్ళకోకుండా రామచంద్ర నగర్, ఇప్పుడు జెహోవా షామా మందిరం ఉంది అక్కడ ఒక సినిమా హాల్ ఉంది, రామచంద్ర సినిమా హాల్ అని, రామచంద్ర నగర్లో. ఆ సినిమా నేను కాలేజీకి వెళ్ళకోకుండా మార్నింగ్ షో నేను వెళ్ళి కూర్చున్నాను. ఒక ½ అన్ అవర్ అయిపోయింది. సినిమా చూస్తున్నా కానీ నా హృదయంలో ఏదో గడిబిడి అవుతూ ఉంది. ఆసక్తి లేదు సినిమా చూడడం. లోపట ఒక స్వరం లాంటిది, ఒక ఒత్తిడి, ఒక ప్రెజర్ నన్ను తోస్తూ ఉంది. నువ్వు ఇక్కడ కూర్చోవద్దు, గెటప్ ఫ్రమ్ హియర్, నువ్వు ఇక్కడ లెగు అని లోపట ఏందో గడిబిడి. ఎవరో నన్ను ఎత్తుతున్నట్టుగా, బయటికి దొబ్బుతున్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది. కానీ ఎవరు లేరు. అందరూ సినిమాలు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. నేను ఇంకా ఆ పరిస్థితిని తట్టుకోలేక
మధ్యలో ఒక 40 మినిట్స్ తర్వాత మధ్యలో బయటకు వచ్చేసినాను. బయటకు వచ్చేసి నాకు అప్పుడు సైకిల్ ఉండేది. 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినప్పుడు హర్క్యులస్ సైకిల్ అని మా నాన్న తీపిచ్చాడు. అది అనంతపురికి తీసుకొని వచ్చినాడు ఆయన. అది ఇచ్చాడు. ఆ సైకిల్లో నేను సినిమాకి పోయినా. ఆ సైకిల్ తీసుకొని వస్తూ ఉన్నా. గడిబిడి ఉంది లోపట. సినిమా చూడుకోకుండా ఎందుకు నేను బయటకు వచ్చినా అని అనుకుంటున్నా. కానీ సరే అని సైకిల్ దొక్కుకుంటూ వచ్చిన రామచంద్ర నగర్లో గేట్ ఉంటుంది, రైల్వే గేటు. ఆ రైల్వే గేటు దగ్గర గేటు పడింది. ట్రైన్ వస్తూ ఉంది. ట్రైన్ వస్తుంది కాబట్టి గేటు పడింది. గేటు పక్కన ఒక చిన్న దారి ఉంటుంది. ఆ దారి గుండా కొంతమంది అటు ఇటు చూసి ట్రైన్ దూరం ఉంది కదని నడుచుకుంటూ దాటుకుని వెళ్ళిపోయేవారు. నేను కూడా చూసిన ట్రైన్ చాలా దూరంగా వస్తుంది, నేను కూడా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఆ సైకిల్ను పట్టుకొని వెళ్తూ ఉంటే అది కర్వ్ ఉంది. దూరం నుండి నాకు ట్రైన్ కనిపించింది. ఫాస్ట్గా వచ్చేసింది ట్రైన్. ఫాస్ట్గా వచ్చిన తర్వాత నేను అకస్మాత్తుగా 4 ట్రాక్స్ ఉన్నాయి. 3rd ట్రాక్లో వస్తుంది అది ఫాస్ట్గా. నేను ఫస్ట్ ట్రాక్ దాటినా, 2nd ట్రాక్ దాటి అటువైపు వెళ్తున్నా. అక్కడే పడిపోయినా. కళ్ళు మబ్బులు వచ్చేసినాయి, పడిపోయినా. ఒక్క స్వరం మాత్రము నేను వినగలుగుతూ వచ్చిన, ఇందుకేనా నీకు జన్మనిచ్చింది, ఇందుకేనా నిన్ను నేను పుట్టించింది, నన్ను చూడు, నేను ఎరుగుతును బై బర్త్, నేను క్రిస్టియన్ కాబట్టి. ఈ స్వరము దేవునిది. అప్పుడే మా మేనత్త రక్షణ గురించి చెబుతూ వచ్చేది మా ఇంటికి వచ్చి, క్వార్టర్కి వచ్చి. ఇది యేసు ప్రభు స్వరం అని నేను గుర్తుపట్టుకున్నా. కళ్ళన్నీ మబ్బు వచ్చినాయి, కానీ ఒక దృశ్యము నా కళ్ళెదురు కనపడుతూ ఉంది. యేసు ప్రభువు సిలువలో రక్తము కారుస్తూ ఉన్నాడు. ఆయన స్వరము, ఆ దృశ్యము నా కళ్ళెదుట నా చెవిన పడింది. కానీ లేవలేనటువంటి పరిస్థితి. ఒక బలమైన అదృశ్యమైన శక్తి, ఒక హస్తము నన్ను కాలర్ పట్టుకొని లేపినట్టుగా నేను ఎరుగుతున్నా. స్పర్శ అయిపోయింది. కళ్ళు మబ్బు వచ్చేసి కాన్షియస్లోకి వచ్చేసినాను. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా, రే బుద్ధి ఉందా నీకు, చదువుకున్నట్టున్నావు, చచ్చిపోయేవాడివి నువ్వు, కాసేపు ఆగలేవా, ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళొద్దు కానీ 4 మాటలు అనిపోయారు. నేను సైకిల్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయా. అప్పుడు స్నేహితులు ప్యాకాట గురించి చూస్తూ ఉన్నారు. వచ్చినారా ఏడు, కూర్చో అన్నారు. నేను కూర్చోలే. బైబిల్ ఉంది, సూట్ కేసు తీసిన, బైబిల్ తీసుకున్నా. రే ఎక్కడికి పోతున్నావురా, ఈ మధ్యాహ్నం పూట ఏం చర్చి ఉంది అన్నారు. లేదని వాళ్ళకి ఏం నేను చెప్పలే. తీసుకొని పైకి టెర్రస్కి వెళ్ళిపోయా. అప్పుడు దాదాపు 1:30 ప్రాంతం. ఎండ పెడుతుంది. అనంతపూర్లో సాధారణంగా ఉండదు ఎండ. అటువంటి ఎండలో పైన ఒక్కడిని మోకాళ్ళ మీదుగా బైబిల్ తీసుకొని, బైబిల్ చదువులే కానీ బైబిల్ పట్టుకున్న, మోకాళ్ళ మీదకి వచ్చిన, ఏడుస్తూ ఉన్నా. అప్పుడు నా పాపాలన్నీ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో బ్రతికినానంటే, డబ్బుల గురించి, సినిమాల గురించి, ఈ పేకాట గురించి. మా నాన్న మా అమ్మకు డబ్బులంతా ఇచ్చేవాడు, జీతమంతా ఇచ్చేవాడు. ఆమె జాగ్రత్తగా ప్రార్థన చేసి జాగ్రత్తగా ఖర్చు పెట్టేది. మా అమ్మకు తెలియకోకుండా ఆ డబ్బు కొంచెం నేను దొంగతనం చేసి తీసుకొని వచ్చేవాడిని. అటువంటి నా యవ్వన జీవితాన్ని భయంకరంగా నేను పాడు చేసుకుంటూ వచ్చిన. తర్వాత మా రెండవ రక్షణ పొంది, మా అమ్మ రక్షణ పొందిన తర్వాత మెల్లిగా ఆదివారం నన్ను తీసుకుని పోయి సండే స్కూల్లో యూత్ మీటింగ్స్లో కూర్చోబెట్టేవారు. అటువంటి పరిస్థితులు, దేవుడు ఏంటి, రక్షణ ఏంటి అనేది నేను ఎరుగుదును, కానీ రక్షణ లేకోకుండా ఉంటూ వచ్చిన. ఆ రోజు మధ్యాహ్నము దేవుడు నాతో మాట్లాడి నాకు చూపించిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ వచ్చిన. గంటల తరబడి ఏడుస్తూ ఉన్నా. కన్నీరంతా షర్టు మీదంతా పడుతూ ఉంది. షర్ట్ అంతా తడిసిపోయింది. ఏడ్చి కన్నీరు కార్చిన నా గుండెలో ఉన్న బరువు అంతా తేలికైపోయింది. అక్కడే ఒక గంట కిందికి వెళ్తే వారు ఏమన్నా అనుకుంటారని ఇవన్నీ ఆరిపోయేంత వరకు అక్కడే ఉండి నెమ్మది హృదయంతో నేను వచ్చేసిన తర్వాత అప్పుడు మాకు తిరుపతి జయరాజ్ అన్న, అక్కడ సీనియర్గా ఉండేవాడు జయహో శ్యామల్ అనంతపూర్లో, విక్టర్ డేవిడ్ అన్న, బందరి మానిన, అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు. అక్కడ వారికి వచ్చి చెప్పినప్పుడు వారు ప్రార్థన చేసుకో, బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అన్నాడు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ఒక లెటర్ తీసుకొని ఎల్డర్స్కి నేను లెటర్ రాసిన, అంకుల్ ఇది పరిస్థితి అంటే. తర్వాత నేను
వెళ్ళిపోయినప్పుడు ఒక ఆదివారము వాళ్ళు కూర్చోబెట్టి, నువ్వు రక్షణ పొందినావు, బాప్తిసం కొరకు సిద్ధపడు అన్నాడు. అది 1989 సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖు ఫిలిప్ అంకుల్ చెన్నై నుండి వచ్చినాడు. అప్పుడు ఆ బాప్తిసాల కొరకే అందరూ పేర్లు ఇచ్చారు. అప్పుడు నేను కూడా పేరు ఇచ్చాను. 1989 సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖు ఫిలిప్ అంకుల్ నాకు బాప్తిసం ఇచ్చాడు. తర్వాత ఆ బాప్తిస వాగ్దానము 1 తిమోతి 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అన్న బాప్తిస వాగ్దానము హస్త నిక్షేపణ ద్వారా నాకు పరిశుద్ధులు దైవ సేవకులు ఇస్తూ వచ్చినారు. ఆ తర్వాత నేను రక్షణ పొందిన తర్వాత నా చదువు అయిపోయింది. అక్కడ తిరిగి నేను కడపకు డిగ్రీ చదవడానికి కడపకి వెళ్ళాను. కడప డిగ్రీ చదువుతున్నప్పుడు మళ్ళీ మా నాన్నకు ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు అప్పుడు హాస్టల్లో, గవర్నమెంట్ హాస్టల్లో నేను ఉంటూ డిగ్రీ చదువుతూ వచ్చినాను. నా గ్రాడ్యుయేషన్ సమయంలో అప్పుడు నేను అబ్రహం జోసఫ్ అంకుల్ ఉండేవాడు. ఆయన దగ్గర ఎన్నో ఆత్మీయ మెలకువలు నేర్చుకుంటూ కడపలో పరిచర్యలో కూడా నేను పాలుపంపులు పొందుతూ వచ్చిన. ఏంటి ఆ పరిచర్య అంటే? చెప్పుల స్టాండ్లో ఉండాలి. ఏంటి ఆ పరిచర్య అంటే? ఆనాడు ఆటోలు చాలా తక్కువ. అక్కడ ఉన్నటువంటి బేర్షెబాలో ఉండే పెద్ద పెద్ద అంకుల్ వాళ్ళను ఆదివారము మినిస్ట్రీకి తీసుకొని పోవాలా. దాదాపు ఒక 10 కిలోమీటర్లు రిమోట్ ఏరియాలో అప్పుడు మందిరాలు ఉండేవి. ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు, ఆటోలు లేవు, రిక్షాలు, గుర్రము జట్కాలు ఉండేవి. అంత దూరం వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మాకు యవనస్తులకు పరిచయం ఏంటంటే, ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈ అంకుల్ వాళ్ళను సైకిల్ మీద వెనక కూర్చోబెట్టుకొని 15-20 కిలోమీటర్లు తొక్కుకుంటూ వారిని తీసుకొని వెళ్ళాలి. ఆదివారం వారు పరిచయం చేసిన తర్వాత అక్కడ మందిరంలో భోజనం చేసి అంకుల్ మళ్ళా ఇంటి దగ్గర తీసుకొని దించి మందిరంకి వెళ్ళి అంకుల్కి చెప్పేవాళ్ళం, అంకుల్ సేఫ్గా అంకుల్ ఇంటి దగ్గర దించేసి వచ్చినాను. అప్పుడు ప్రార్థన చేసి పంపించేవాడు. ఇది మేము మొట్టమొదటిగా మాకు ఇచ్చినటువంటి దేవుని చేత దైవ సేవకులు ఇచ్చినటువంటి పరిచర్య. చెప్పుల స్టాండ్లో ఉండాలి, నెలలు వాష్రూమ్స్ కడగాలి, చాపలు వేయాలి. చిన్న చిన్న పరిచర్యల్లో మేము పాలుపంపులు పొందుతున్న తర్వాత మెల్లిగా బ్రాంచెస్కు పరిచర్యకు పంపుతూ వచ్చారు. ఆ విధంగా పరిచర్యలో ముందు కొనసాగుతున్నటువంటి దినాలవి. అది 1995 సంవత్సరం నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు 3 సార్లు ఒకే సంవత్సరంలో దేవునికి దూరం అయిపోయినా. ఎవ్వరికి తెలియదు అది, నాకు నా దేవునికి తప్ప. భయంకరమైనటువంటి పాపంలో తిరిగిపోయినా, దేవునికి దూరం అయిపోయినా, దేవుని సన్నిధికి దూరం అయిపోయినా. ఎటువంటి పరిస్థితి అంటే, నా బుద్ధి జ్ఞానాన్ని కొంతమంది చీకటి శక్తులు వాడుకున్నారు. అప్పుడు ఉమేష్ చంద్ర ఎస్పీగా ఉండేవాడు మా కడపలో. ఆయన దొరికితే షూట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చేవాడు. అటువంటి భయంకర పరిస్థితుల్లో ఆ ప్రాణాన్ని అరిచేతులు పెట్టుకొని ఎప్పుడు ఎవరు వస్తారో దాడి జరుగుతుంది అన్నటువంటి పరిస్థితి. స్టూడెంట్స్ గొడవలలో ఇరుక్కుపోయిన భయంకరమైన పరిస్థితిలో ఎవరికి తెలియదు. ఆదివారము పరిశుద్ధుడిగా కనపడేవాడిని, ప్రతి మీటింగులో ఆత్మీయుడిగా కనపడేవాడిని. కానీ చీకటి నా జీవితాన్ని ముంచివేసింది. సైతానుడు నన్ను చెరపట్టేసినాడు. వాని చేతిలో కీలుబొమ్మ అయిపోయినా. ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి. భయంకరమైన పరిస్థితిలో ఏడ్చేవాడిని, ప్రభా నేనేంది ఇక్కడున్నా, నేను ఎక్కడుండాలి ఈ శక్తులు నన్ను విడిపించు, ఇక్కడ నుండి నన్ను విడిపించు. అప్పుడు తిరిగి కర్నూలుకు అరవిందం అంకుల్ దగ్గరికి నన్ను దేవుడు తీసుకుని 2 సంవత్సరాలు అక్కడ నేను కోచింగ్ తీసుకుంటూ అక్కడే నేను ఆత్మీయంగా ఇంకా బలపడుతూ అక్కడ నా పాపాలన్నీ ఒప్పుకున్నా. దేవుడు వారి దగ్గర నుండి నన్ను విడిపించినాడు. 1997 సంవత్సరము ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్కి వచ్చిన. ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ నేను ఉంటున్నప్పుడు 1998 సంవత్సరంలో నాకు రక్షణ పొందిన అమ్మాయితో వివాహమైంది. 2000 సంవత్సరం వరకు మేము హెబ్రోనుకు నేను భార్య వచ్చేవారం ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ. తర్వాత 2000 సంవత్సరంలో దేవుడు మా దాంపత్య జీవితంలో జ్ఞాపకం చేసుకొని బాబును మాకు సంతానంగా అనుగ్రహిస్తూ వచ్చినాడు. పేరు జాన్ రాబర్ట్. తర్వాత అదే సంవత్సరం బాబు పుట్టిన 3 నెలలకు నాకు గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను బిహెచ్ఎల్కి వెళ్ళిపోయాం. నేను నా భార్య చిన్న పిల్లని తీసుకొని అక్కడ క్వార్టర్స్లో ఉంటూ అక్కడ పాలాభిషేకం అంకుల్, రాజకుమార్ ఆంటీ బిహెచ్ఎల్ బేతేస్తాలో ఆండ్రూస్ అంకుల్ వారి ఆధ్వర్యంలో ఎన్నో విస్తారమైనటువంటి సేవ పరిచర్యలో కొనసాగుతున్నటువంటి ఆత్మీయంగా ముందు కొనసాగుతున్నటువంటి
సంతోషకరమైనటువంటి దినాల సంవత్సరాలు అవి. దాదాపు 8 సంవత్సరాలు మేము అక్కడ ఆత్మీయంగా ఆ దైవసేవకుని కనుసైగల్లో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ వచ్చినాం. తిరిగి దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని 2006 సంవత్సరంలో తిరిగి మాకు పాపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. పేరు షారోన్ రోస్లేన్. అప్పుడు పాప 3 నెలల ప్రాయంలో మా కుటుంబంలో మేము అనుకున్నటువంటి ఊహించినటువంటి పరిణామం. మంచిగా ఉద్యోగం చేసుకుంటూ భార్య పిల్లలతో సంతోషంగా ఆత్మీయ సహవాసంలో పరిచర్యలో మేము వృద్ధి పొందుతూ ఉన్నాం. అటువంటి పరిస్థితిలో నాకు ఉన్నట్టుండి స్పైనల్కి ఇన్ఫెక్షన్ వచ్చేసింది, వెన్నెముకకి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, ఎన్నో ఎంఆర్ఐ సిటీస్ ఎన్నో చేశారు. ఏమీ లేదు. తల పిల్లో లేకుండా పడుకో, చాపేసుకుని కింద పడుకో, ఏమేమో చెప్పారు. ట్యాబ్లెట్స్ అన్నీ ఇచ్చారు. లేదు. తిరిగి చివరిగా అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్కి వెళ్ళాం. వారు పరీక్షించి 3 ఆపరేషన్లు చేయాలన్నారు. పైన ఒకటి, మెడ దగ్గర ఒకటి, మధ్యలో ఒకటి, కింద నడుము దగ్గర ఒకటి, 3 ఆపరేషన్లు చేయాలి అబ్బాయికి. వెన్నెముక డిస్టర్బ్ అయింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, L5 L4 బోన్స్కి ఇన్ఫెక్షన్ వచ్చింది. దాన్ని మేము తీసేయాలి, వెన్నెముక ఆపరేషన్ చేయాలి. డబ్బులు తీసుకోనండి, మా దగ్గర లేవు. మా నాన్న అన్నాడు, మాకున్నది ఒక్క కొడుకే, నా ఆస్తులు నేను సంపాదించిన ఆస్తులన్నీ అమ్మి తీసుకొని వస్తా, మా కుమారుని బ్రతికించండి. వాళ్ళు అన్నారు, ఆపరేషన్ చేస్తాం, కానీ వెన్నెముకకు ఆపరేషను 99% సక్సెస్ కావు, 1% సక్సెస్ అవుతుంది. ఆ 1%లో ఈ అబ్బాయి ఉంటే సేఫ్. కానీ ఆపరేషన్ సక్సెస్ కాకపోయినా బ్రతుకుతాడు, చచ్చిపోడు, బ్రతుకుతాడు. కానీ ఆపరేషన్ ఫెయిల్ అయితే కూర్చోలేడు, నిలబడలేడు, నడవలేడు, పడుకొనే ఉండాలి ఇంక జీవితాంతం. చాయిస్ ఇస్ యువర్స్. డబ్బు అయితే తీసుకోనండి, ఆలోచన చేయండి. ఒకవేళ సక్సెస్ అయితే 1%, 100లో 1 ఆపరేషన్ సక్సెస్ అయితే, ఆ ఆపరేషన్ ఒక్కడులో మీ వాడుంటే బ్రతుకుతాడు, నడుస్తాడు, నిలబడతాడు, కూర్చుంటాడు, తన పనులు తాను చేసుకుంటాడు. ఒకవేళ మేము డబ్బులు తీసుకొని వచ్చి మేము ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అయితే నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు. భయంకరమైనటువంటి ఆక్రందన, వేదన, దుఃఖం. నాకు ఆ ఫెయిల్ అయిపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి, చిన్నపిల్లలు అని ఏడుస్తూ ఉన్నాం. అప్పుడు మమ్మల్ని ఆదుకున్నది, మా కొరకే ప్రార్థన చేసింది సంఘం. బిహెచ్లో ఉన్న బెతెస్దా ప్రార్థన విశ్వాసులు. నేనెవరండి? నేను ఎక్కడ పుట్టినా, నా తల్లిదండ్రులు ఎవరు, నేను ఎక్కడ చదువుకున్నా, ఉద్యోగం నిమిత్తమే ఆ ప్రాంతానికి వస్తే నా వంశమేదో, నా పూర్వీకులు ఎవరో, నేను అక్కడ ఒక సంఘ సభ్యుడిగా ఉన్న కారణాన్ని బట్టి అభిషేకం అంకులు ఏం చేశాడో తెలుసా? ప్రతిరోజు బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ 2 మా క్వార్టర్ తలుపు తట్టి ప్రార్థన చేసి మమ్మల్ని ధైర్యపరిచి వెళ్ళిపోయేవారు. తిరిగి ప్రతిరోజు అక్కడ విస్తారమైన సేవ పరిచయం. అభిషేకం అంకులు వాళ్ళకు అంబాసిడర్ కారు ఉండేది. తిరిగి ఏదో ఒక బర్త్డే పార్టీ కానీ, కాటేజ్ మీటింగ్ కానీ, డెత్ యానివర్సరీ ఏదో ఒకటి ఉండేది. చాలా విస్తారమైన పరిచర్య. ఆ పరిచర్య చూసుకొని తిరిగి కారులో ఆంటీ అంకులు మందిరానికి వెళ్ళే ముందు మళ్ళీ మా క్వార్టర్ తట్టేవారు. ఒకరోజు 1:20కి వచ్చినారు. ఏంటి అంకుల్ ఇప్పుడు వచ్చినారంటే, ప్రార్థన చేయడానికి వచ్చిన అన్నాడు. మంచి అకార్డియన్ ప్లేయర్ ఆయన. అకార్డియన్ ఉంటుంది, అకార్డియన్ ప్లే చేసి ఒక పాట పాడి ఒక వాక్యం చెప్పి నేను తిరిగి బ్రతకాలని, తిరిగి పరిచర్లో ఉండాలని 6 నెలలు బెడ్ రీడన్ అయిపోయా. దివాన్ కాటు మీద క్వార్టర్లో పడుకొని ఉండేవాడిని. నన్ను చిన్న పిల్లవాడిని చూసుకున్నాడు, నా భార్య చూసుకుంటూ వచ్చింది. ప్రభు ఏంటి పరిస్థితి, ఎందుకు ఇది తీసుకొని వచ్చినావు నా జీవితంలో, కుటుంబంలో అని ఏడ్చినాం. ప్రభు స్తోత్రం. ఆపరేషన్ లేకోకుండా పరిశుద్ధుల ప్రార్థన, సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి 2000 రూపాయల టాబ్లెట్తో తిరిగి నన్ను బ్రతికించినాడు. అది మా భక్తి కాదు, మా విశ్వాసం కాదు, మేము చేసే చిన్న పరిచర్య కాదు, కేవలం ఆయన కృప. ఒకవైపు పరిశుద్ధుల ప్రార్థన మాకు ఆధారమై ఉంది. అందుకే సంఘాన్ని వదిలిపెట్టద్దండి, సంఘాన్ని వదిలిపెట్టద్దండి. సంఘము దేవుడు మనకిచ్చినటువంటి ఒక వనరు. నీ గురించి నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, స్నేహితులు ప్రార్థన చేయకపోవచ్చు పనులలో, కానీ ఒక చిన్న చీటి దైవ సేవకునికి ఇస్తే మందిరంలో నీ పేరు పెట్టి, నీ అక్కర పెట్టి, ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారు. ఎవరో ఒక ప్రార్థన
ఎవరో ఒక కన్నీరు దేవుణ్ణి తాకుతుంది. నీకు వారు చేసిన ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఫలితం పొందుతావు. ఇట్ వాజ్ అవర్ ఎక్స్పీరియన్స్. అందుకే సంఘాన్ని తూలనాడద్దు, సంఘాన్ని వదిలిపెట్టద్దండి. సంఘం ఆ రోజు ప్రార్థన చేసింది. తిరిగి నేను లేవగలిగిన, నిలబడగలిగిన, కూర్చోగలిగిన, పరిగెత్తగలిగిన. పోతా ఉన్న మళ్ళా ఉద్యోగానికి పోతూ భార్య పిల్లలను చూసుకుంటూ, ఒకవైపు పరిచయం చూసుకుంటూ విస్తారంగా సంతోషంగా వెళ్ళిపోతూ ఉన్నాం. అటువంటి పరిస్థితిలో నేను MBA ఫైనాన్స్ చదువుకున్నా. ఆ కారణాన్ని బట్టి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో నాకు ఆఫర్ వచ్చింది, ఒక పెద్ద ఆర్గనైజేషన్. అప్పుడు నన్ను 1997 సంవత్సరం కూడా వాళ్ళే నన్ను తీసుకొని వచ్చినారు హైదరాబాద్కు. వాళ్ళ ఆఫీసులో తిరిగి నన్ను మళ్ళీ వాళ్ళు ఆఫర్ ఇస్తే తిరిగి నేను ఆఫీస్లో ఆ ఆఫర్ నేను తీసుకొని ఆఫీసులో జాయిన్ కావడానికి ఈ గవర్నమెంట్ ఉద్యోగం వదిలిపెట్టేసి తిరిగి నేను BHL నుండి హైదరాబాద్ ఆనందనగర్ కాలనీలో ఉండేది అప్పుడు ఖైరతాబాద్లో ఆఫీసు. అక్కడికి వచ్చి బంజారా హిల్స్లో ఒక ఆఫీస్ ఉండేది. అక్కడికి వచ్చి నేను వెళ్ళిపోతా ఉన్నా. ఒకరోజు ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి నాకు ఫోన్ వచ్చింది, మీరు అర్జెంటుగా ఆఫీస్కి రావాలని. ఆ పని నేనే చేయగలుగుతా, ఫైనాన్స్, అకౌంట్స్. నేను వెళ్ళి ఆ పని చూసుకున్న తర్వాత అప్పుడే 11 అయింది. అప్పటి వరకు పిల్లలు, నా భార్య ప్రార్థన చేయకోకుండా, ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా, భోజనం చేయకుండా ఉంటారనుకొని నేను ఆటో లేకుంటే బస్సుకి వెళ్ళాలని లకిడికప్పులకి వెళ్ళాను. ఆటో తీసుకొని లకిడికప్పులకి వెళ్ళి అక్కడ నుండి బస్సుకు నేను BHLకి వెళ్ళాలని ఉంటే బస్సు ఎంతసేపు చూసినా రాలేదు ఆ టైంలో. తిరిగి నేను మా ఆఫీస్ బాయ్కి ఫోన్ చేశా, ఏదైనా వెహికల్ ఉందా నేను వెళ్ళిపోవాలంటే. ఉంది సార్ రండి అన్నాడు. సరే అని వెహికల్ పల్సర్ 150 ఆ వెహికల్ ఇచ్చారు. నేను అది తీసుకొని ఫాస్ట్గా, నేను పల్సర్ కాదు, ఈ హీరో హోండా ఆ వెహికల్ తీసుకొని నేను వెళ్తా ఉండగా రైతు బజార్, ఎర్రగడ్డ రైతు బజార్ దగ్గర బ్రాడ్ వే అది రోడ్డు. అప్పుడు ఇంకా సెకండ్ షో సినిమా వదలలేదు, చాలా ఖాళీగా ఉంది. నేను ఫాస్ట్గా ఇంటికి బైక్లో వెళ్తా ఉన్నా. నా పక్కన ఒక మెట్రోడోర్ వెళ్తూ ఉంది. మేమిద్దరమే వెళ్తూ ఉన్నాం, 2 వాహనాలు. నేను వెళ్తుండగా ఎర్రగడ్డ రైతు బజారు దగ్గర ఒక సినిమా హాల్, 2 సినిమా హాళ్ళు ఉంటాయి. ఆ పక్కన నుండి ఆ లోపల ఒక గల్లీ సందులో నుండి 2 కుక్కలు చేజ్ చేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసినాయి కొట్లాడుకుంటూ. అది వచ్చేటప్పటికి నా పక్కన ఉన్న మెట్రోడోర్ స్లో అయిపోయింది. నేను వాటిని గమనించలే. మెట్రోడోర్ ఉంది, నేను ఇట్లా ఉన్నా. ఆ మెట్రోడోర్ గమనించింది, స్లో అయింది. ఆ కుక్కలు 2 నా వెహికల్కి ముందు వచ్చేసినాయి. సడన్ బ్రేక్ వేసిన, డిస్క్ బ్రేక్ వేసేసిన, పైకి ఎగిరి కింద పడిపోయినా. ఇటువైపు పడలే, ఇటువైపు పడింటే ఆ యొక్క వెహికల్ నన్ను ఎక్కిపోయేది, లేకుంటే వెనక వస్తున్న వెహికల్ ఎక్కిపోయేది. ఇటువైపు పడింటగిన ఆ డివైడర్కు కొట్టుకునేవాడిని. ఇటువైపుకు డివైడర్కు పక్కన ఎగిరిపడ్డా. డివైడర్కు నా తల కొట్టుకోలేదు. ఎగిరి పడినప్పుడు తల కింద పడిపోయింది, బ్లడ్ అంతా వచ్చేసింది ముక్కులో నుండి, నోట్లో నుండి. ఈ కాలర్ బోన్ డిస్లోకేట్ అయ్యి కిందికి జారిపోయింది, లెఫ్ట్ కాలర్ బోన్. చనిపోయినారు అనుకున్న, రక్త పండుగలో ఉన్నానట. అప్పుడే సినిమా హాల్ వదిలితే అరటి పండ్లు అమ్ముకోవాలని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను తీసుకొని వచ్చి చనిపోయాడు అనుకున్నారు. 108కి ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చి నన్ను కాళ్ళు చేతుల్లో, తెలియదు కదా, కాళ్ళు చేతులు ఇట్లా ఎత్తినప్పుడు ఈ డిస్లోకేట్ అయింది కదా, భయంకరమైన పెయిన్ వచ్చింది. అన్కాన్షియస్లో ఉన్న నేను కాన్షియస్లోకి వచ్చాను నొప్పికి. అమ్మా అన్న. అప్పుడు ఆ వ్యక్తి గడ్డం పెట్టుకున్న ముస్లిం వ్యక్తి జిందా హే అన్నాడు, బ్రతికున్నాడు అన్నాడు. తిరిగి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయా. ఇమేజ్ హాస్పిటల్. 2 రోజుల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఇమేజ్ హాస్పిటల్లో ఉన్నా. చనిపోయినారు అనుకున్నారు అందరూ. తీసుకుని వచ్చి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేశారు, తిరిగి బ్రతికిన. అప్పుడు కూడా బెతెస్దా ప్రార్థన మందిరం BHL వాళ్ళు నా గురించి ప్రార్థన చేసినారు. అయిపోయింది. ఇంకా అంకుల్ ఒప్పుకోలేదు, అభిషేకం అంకుల్ లేదు, మీరు ఇక్కడ నుండి షిఫ్ట్ కావాలి, చాలా దూరం, ఈ అబ్బాయి రావడం వెళ్ళిపోవడం చాలా దూరం, కాబట్టి మీరు వెళ్ళిపోండి అంటే నా భార్య ససేమిర వద్దనింది. మేము వెళ్ళాం అంకల్, వెళ్ళాం, మిమ్మల్ని ఈ సహవాసాన్ని వదిలిపెట్టి మేము వెళ్ళాం. నా భర్త ఈరోజు బ్రతికి ఉన్నాడంటే 2 సార్లు భయంకరమైనటువంటి అపాయముల నుండి నా భర్త సజీవుడిగా బ్రతికి ఉన్నాడంటే దానికి కారణం సంఘం అంకల్. మిమ్మల్ని వదిలిపెట్టి మేము వెళ్ళాం, మాకు ఇక్కడే ఉంటాం. నేను కూడా అన్నా, లేదు అంకుల్ నేను ఇక్కడే ఉంటాను. మమ్మల్ని ఓదార్చిన, లేదు మందిరాలు చాలా ఉన్నాయి, మన సహవాసం, మీరు వెళ్ళాల్సిందే అని ఆయన బలవంతన మమ్మల్ని కన్విన్స్ చేశాడు. కన్విన్స్ చేసిన తర్వాత మా ఆఫీస్కి దగ్గర ఆనందనగర్ కాలనీలోనే ఒక అపార్ట్మెంట్లో 2 BHK
ఫ్లాట్ దొరికిన తర్వాత బిహెచ్ఎల్ క్వార్టర్లో ఉన్న మా సామాన్లు ఆ రోజు మోసింది ఎవరు తెలుసా? లోడింగ్ అన్లోడ్ సంఘంలోని యవనస్తులు, 10-15 మంది యవనస్తులు 2 పెద్ద మ్యాటడోర్లో ఆ సామాన్లన్నీ మోసి తీసుకుని వచ్చి అక్కడ ఆ అపార్ట్మెంట్లో పెట్టేసి మేము ప్రార్థన చేసి మేము పెట్టిన విందును ఆరగించి వాళ్ళు వెళ్ళిపోయినారు. రోజులు 6 నెలలు అక్కడ రెహబోతు సోమాజిగూడ 6 నెలలు పోయినాం. ప్రతి నెల నిమ్స్ హాస్పిటల్కి వచ్చేవారు. అభిషేకం అంకుల్ ఆంటీ చెక్కింగ్ గురించి వచ్చేటప్పుడు తప్పకుండా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతూ వచ్చినప్పుడు తర్వాత సోమాజిగూడకి వెళ్తున్నాం అంకుల్ అంటే, అయ్యో సోమాజిగూడ మీకు చాలా దూరం అవుతుంది, శ్యామ్ నగర్ ఉంది మీకు దగ్గర అని మౌంట్ హెర్మన్ ప్రేయర్ హౌస్కి అటాచ్ చేశారు. అక్కడ ఉంటూ హెబ్రోన్ ద్వారా పరిచర్యకు పంపబడుతూ ఉంటున్నటువంటి దినాలు అవి. తర్వాత 2014 సంవత్సరం, అది ఆగస్టు 4వ తారీఖు, నా గుండెకు 2 ఆపరేషన్లు జరిగినాయి. ఒకటి బైపాస్, రెండోది ఓపెన్ హార్ట్ చేయాలని ఒక నిర్ధారణకు వచ్చినారు. జూలై 27వ తారీఖు నాకు ఉన్నట్టుండి మధ్యలో చెస్ట్లో బర్నింగ్ సెన్సేషన్తో పెయిన్ వచ్చింది. ఎందుకు అనుకున్నాను. తర్వాత 3 సార్లు ఒకే రోజు ఒకే గంటలో 3 సార్లు అట్లా వచ్చినప్పుడు మరుసటి రోజు నేను మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడ్నోవా హాస్పిటల్లో ఆయన చెప్పాడు, నేను చెప్పింది ఆయన విని ఈసీజీ 2DUకో చేద్దామన్నారు. ఈసీజీ తీయడానికి ఈసీజీ 2DUకో 2కు డబ్బు నేను కట్టడానికి రిసెప్షన్ దగ్గరికి వెళ్తే ఆమె అనింది కదా, సార్ మీరు ఇప్పుడు ఈసీజీ తీసుకోండి, 2DUకో తీయాలంటే హైదరాబాద్లో ఉన్న అపోలో ఎమర్జెన్సీ హాస్పిటల్ నుండి డాక్టర్ సునీల్ అని ఆయన వస్తాడు, 12 గంటలు అవుతుంది, అప్పుడు తీద్దాము, ఇప్పుడు ఈసీజీ తీద్దామనింది. సరే అని ఈసీజీకి డబ్బులు కట్టించుకుంది. ఈసీజీ తీయించుకున్నాం. ఈసీజీ తీసుకున్న తర్వాత ఈసీజీ తీసిన అతను, సార్ కూర్చొని 10 నిమిషాలు మీకు రిపోర్ట్ ఇస్తా అన్నాడు. నేను అక్కడ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత 10 నిమిషాలకు ఆయన ఈసీజీ తీసుకొని ఫ్రాన్సిస్ ఎవరు అని వచ్చాడు. కంగారు పడుతున్నాడు. నేనే అన్నా, ఇది తీసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు 3rd ఫ్లోర్లో ఉన్నాడు మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను డోర్ నాక్ చేస్తున్నా. అంతలోపటే ఈసీజీ తీసిన అతను ఆ డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నాడు. నేను డోరు తట్టి, సార్ రండి అన్నాడు. కూర్చోబెట్టాడు. అప్పటికి కింద ఆయన మాట్లాడుతున్నాడు. ఎలా ఉంది మీకు అన్నాడు. పర్లేదు సార్ అన్నా. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళాలన్నా. అవును సార్ పర్మిషన్ పెట్టి వచ్చాను, నేను వెళ్ళాలి అన్నా. మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దండి, 2DUకు చేపిద్దామన్నాడు. ఏం సార్, ఇస్ దర్ ఎనీ ప్రాబ్లం అన్నా. అవును 2DUకు అంటే, సార్ అతను డాక్టర్ లేట్ అవుతుందంట. లేదు నేను పిలిపిస్తానని వెంటనే డాక్టర్ ఫోన్ చేశాడు. ఆ డాక్టర్ సునీల్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈసీజీ చూశాడు. ఈసీజీ చూసి 2DUకు వద్దు, యాంజియోగ్రామ్ చేద్దాము, 17,000 డబ్బులు కట్టాను అన్నాడు. నేను అనుకున్నా, ఏమైంది సార్ అన్న, మీ లోపల పరిస్థితి బాగలేదన్నాడు. నేను బాగున్నా. నేనేమి ఆలోచన చేసినంటే, వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ కదా, నాది డబ్బులు గుంజడానికి ఈసీజీ ఏదేదో 2DUకు యాంజియోగ్రామ్ అని చేస్తున్నారు, డబ్బులు గుంజడానికని. లేదు అవసరం లేదు నాకు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఆయన అన్నాడు, యాజ్ ఎ డాక్టర్గా చెప్తున్నా, మిమ్మల్ని 10 నిమిషాలు నేను వదిలిపెట్టాను అన్నాడు. కార్డియాలజిస్ట్ ఏమైందన్న, లోపల మీ బ్లడ్ అంతా గడ్డలు కట్టుకుంటా ఉంది, ఏ క్షణంలో మీరు ఏమైపోతారో కొలాప్స్ అయిపోతారో తెలియదు, మిమ్మల్ని వదిలిపెట్టను అన్నాడు. నేను అన్నా, నాకు బాగుంది, మమ్మల్ని వదిలిపెట్టండి, నేను వెళ్ళిపోతా అన్నా. ఇద్దరికి పోరాటం జరుగుతుంది. ఆయన అన్నాడు, తీసుకొని రండి అన్నాడు. ఒక లెటర్ తీసుకొని వచ్చారు. ఆ లెటర్ సంతకం పెట్టించుకున్నారు. నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు అని సంతకం పెట్టేశా. ఆయన హెపారిన్ అని ఒక ఇంజెక్షన్ కడుపుకేశాడు. కొన్ని టాబ్లెట్ బలవంతాన్ని మింగిచ్చేశాడు. ఈ ఇంజెక్షను ఎవరి 8th వరకు 8 గంటలకి మీరు వేపించుకోండి, అది బ్లడ్ తిన్నారు హెపారిన్ అన్నాడు. 2 ఇంజెక్షన్లు కొనిచ్చాడు. వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్ళిపోయా. ఆ రోజు రంజాన్. వెళ్ళిపోయిన తర్వాత మా అపార్ట్మెంట్లో ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు తీసుకొని వచ్చి ఆ వంటలన్నీ తీసుకొని వచ్చి ఇచ్చినారు మా భార్యకు. ఆ రోజు భోంచేద్దాం రానింది. ఇవన్నీ నాకు అర్థం కావడం లేదు. ఎందుకు ఈయన ఇంజెక్షన్ వేసినాడు, 8th వరకు అంటున్నాడు, ఏం పరిస్థితి బాగలేదన్నాడు. నాకు అన్నము భోజనం నాకు సహించలేదు, కానీ ఎట్లా భోజనం చేసిన తర్వాత మా కజిన్ బ్రదర్ వాళ్ళ కుమార్తె డాక్టర్, ఆ అమ్మాయిని పిలిపించాం. ఆ అమ్మాయి పిలిపించి చూసి, అంకుల్ బాగలేదు పరిస్థితి మీది అనింది. సరైన సెకండ్ ఒపీనియన్ గురించి కేర్ హాస్పిటల్కి వెళ్ళాం. కేర్ హాస్పిటల్లో శ్యామ్ నగర్ ఉన్న అసెంబ్లీ పెద్దలంతా కేర్ హాస్పిటల్కు కార్డియాలజిస్ట్ డాక్టర్ రఘు అని, ఆయన బ్రాహ్మిన్, ఆయన దగ్గరికి రెగ్యులర్గా చెకప్కి వెళ్ళేవారు.
అక్కడికి పంపించినారు నన్ను. నేను వెళ్ళిన తర్వాత ఆ రఘు డాక్టర్ దగ్గరికి చెప్పాను, సో వాళ్ళు పంపించారు, ఆ చర్చికి మేము వెళ్తామంటే ఇంకా ఆయన చూసినాడు. ఆయన ఈసీజీ చూసి వెంటనే ఇంకా డబ్బులు అడగలేదు, ఏం అడగలేదు. నన్ను బలవంతాన్ని తీసుకుని పోయి యాంజియోగ్రామ్ చేసి 2DUకు చేశాడు. 2DUలో గో ఫర్ యాంజియోగ్రామ్ అని వచ్చేసింది. వెంటనే అపాయింట్ చేసేసి ఆ రోజు మధ్యాహ్నం 1:30కు యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్లో మేజర్ ప్రాబ్లం కనపడింది. ఏమంటే 2 రోజులు అయిపోయింది, గుండెకు రక్తం సరఫరా కావడం లేదు. గుండెకు రక్తం సరఫరా కాకపోతే లబ్ డబ్ దగ్గర గుండె ఆగిపోతుంది. దాన్ని మేము హార్ట్ ఫెయిల్ అంటాం. ఈ అబ్బాయి గుండె ఎందుకు ఆగిపోలేదు? బ్లడ్ ఉంది కానీ సర్క్యులేషన్ కావడం లేదు, ఉండలు కట్టుకుపోయింది. గుండె ఆగిపోకోకుండా ఏం సహాయం చేసిందని పూనా నుండి, ముంబై నుండి రీసెర్చర్స్ పిలిపించి నా లోపలికి చిన్న కెమెరాలు పంపించినారు. మరి ఏం ఫైండ్ అవుట్ అయిందో మాకు చెప్పలేదు. 5 రోజులు అబ్జర్వేషన్ పెట్టారు. 2 ఆపరేషన్లు చేయాలన్నారు. పెద్ద ఆడిటోరియంలో కేర్ హాస్పిటల్లో మా చర్చి పెద్దలను, మా కుటుంబ సభ్యులను పిలిచి చూపించినారు. ఇది యాంజియోగ్రామ్ రిపోర్ట్ చూడండి, పెద్ద స్క్రీన్ మీద. నేను కూడా చూస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ గుండె ఆగిపోవాలి, బ్లడ్ సర్క్యులేషన్ లేదు, గుండెకు సింగిల్ డ్రాప్ లేదు, ఆగిపోవాలా, ఎందుకు ఆగిపోలేదు ఇతనికి అని అందరి ముందర ఆయన డాక్టర్ రఘు అని కార్డియాక్ ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, ప్రైజ్ ది లార్డ్ అంటాడు ఆయన, బ్రాహ్మణ్. నేను వెళ్తే ఆయన ఏమన్నాడంటే యువర్ గాడ్ ఈజ్ గ్రేట్ అయ్యా అన్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అని ఆయన అందరి ముందర యువర్ గాడ్ ఈజ్ గ్రేట్ అయ్యా అన్నాడు. చనిపోవాలి నువ్వు 2 రోజుల క్రితమే, ఎందుకు బ్రతికున్నావు అన్నాడు. అని 2 ఆపరేషన్లు చేయాలి. ఒకటి బైపాస్, రెండవది ఓపెన్ హార్ట్. ఆర్టిఫిషియల్ హార్ట్ పంపింగ్ ఇస్తాం, ఒరిజినల్ హార్ట్ ఆఫ్ చేసేస్తాం. ఈ గుండెను మేము రిపేర్ చేసిన తర్వాత అది ఆఫ్ చేసి దీన్ని కనెక్ట్ చేయాలి. డిస్కనెక్ట్ ఒక్కరే చేస్తారు. ఆయన డాక్టర్ రామసుబ్రహ్మణ్యం, ఆయన దగ్గరికి వెళ్ళిపోయాం, తీసుకుని వెళ్ళాడు. ఆయన ఆ నెలంతా బిజీ ఉన్నాడు. లేదన్నాడు టైం. రోజు 3 ఆపరేషన్ చేస్తున్నాడు ఆయన. లేదు టైం అన్నాడు. బ్రతిమలాడినాం. నా భార్య ఏడ్చింది. ఆయన డాక్టర్ రఘు కూడా, సార్ మేము ఎవరిని నమ్మం, నిన్నే నమ్ముతాం, నువ్వే చేయాలి, అబ్బాయికి క్రిటికల్ ఉంది కండిషన్. అప్పుడు అన్నాడు, డైరీ చూసి ఆగస్టు 4వ తారీఖు ఉదయకాలం 4 గంటలకు వేరే వారికి ఉంది ఆపరేషన్. ఆయనను కొంచెం సైడ్ జరిపి నన్ను అక్కడ పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత 5 రోజుల అబ్జర్వేషన్. 28 నేను అపాయింట్మెంట్ అయ్యా. 5 రోజులు అబ్జర్వేషన్లు పెట్టారు. కడుపుకు ఆహారం లేదు, శరీరానికి విశ్రాంతి లేదు, కంటికి నిద్ర లేదు. నేను పైన పడుకున్న, నా భార్య కింద పడుకుంటా ఉంది. పిల్లలు ఇంట్లో ఉన్నారు, మా అక్క వాళ్ళు, మా నాన్న వాళ్ళంతా వచ్చారు, చూసుకుంటూ ఉన్నారు. నిద్ర లేని రాత్రిళ్ళు దేవునితో కొట్లాట. ప్రభువా, నా చిన్నతనంలోనే, నా 15వ ఏటలోనే నన్ను రక్షించినావు కదా, నీ పరిచయ కొరకే పిలుచుకున్నావు కదా, ఏంటి పరిస్థితులు నా జీవితంలో నువ్వు అనుమతిస్తూ ఉన్నావు? నువ్వు నిజంగా దేవుడివేనా? నువ్వేనా నన్ను రక్షించింది? నువ్వేనా నీ సేవ కొరకే, పరిచయ కొరకే నన్ను పిలుచుకున్నది? ఇప్పుడు గుండెను ఓపెన్ చేయాలంటున్నారు, అప్పుడు ఆగిపోతే మేమేం చేయమంటున్నారు? డాక్టర్లు చేతులు ఎత్తేసినారు. నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నావు అన్నప్పుడు దేవుడు నాతో అంటాడు కదా, రే నువ్వు చచ్చిపోతావని ఇంతగా బాధపడుతున్నావు, ఏడుస్తున్నావే, నా నుండి నువ్వు దూరం అయిపోయినప్పుడు నిన్ను ఎంతగా ఏడ్చింటా అన్నాడు. నా గతాన్ని చూపించినాడు. నేను డిగ్రీ ఫైనల్ చదువుతున్నప్పుడు ఒకే సంవత్సరంలో 3 సార్లు దేవునికి దూరం అయిపోయినా, వేషధారణ జీవితం జీవిస్తూ, ఇదే బైబిల్ చేత పట్టుకుని వాక్యం చెబుతూ, ఇదే చేతులతో మారణదాయాలు తయారు చేసుకొని మారణదాయాలతో తిరుగుతూ వచ్చిన, భయంకరమైన పాపంలో పడి చెడి తిరిగిన. అప్పుడు నేను వెంటనే అన్నా, నువ్వు నన్ను క్షమించినావు కదా, తిరిగి నన్ను బాగు చేసి తిరిగి వాడుకుంటున్నావు కదా అన్నా. అప్పుడు అన్నాడు, రే క్షమించినా కానీ శిక్షించలేదన్నాడు. ఒక్కటే ₹1,00,00,000 మాట చెప్తా. పాపి గత్యంతరం లేకుండా పాపం చేస్తాడు. పాపి కాబట్టి పాపం చేస్తాడు. కానీ పరిశుద్ధుడు గత్యంతరం లేక కాదు, తెలిసి పాపం చేస్తాడు. పాపికి శిక్ష ప్రభువైన యేసు కల్వరి శిలువలో పొందినాడు, విడుదల వచ్చేసింది పాపికి శిక్ష. కానీ పరిశుద్ధుడు తెలిసి పాపం చేస్తే మరలా యేసు ప్రభువు కాదు శిక్షించబడాల్సింది. ఎవరు శిక్షింపబడాలా? చేసిన పరిశుద్ధుడే శిక్ష. అప్పుడు అన్నాడు, నేను శిక్షిస్తున్నా అన్నాడు. నా నుండి నువ్వు 3 సార్లు దూరం అయిపోయినా,
నేను 3 సార్లు శిక్ష, ఒకసారి స్పైనల్ కార్డ్ గుర్తు చేశాడు. అవును ప్రభా, భరించలేకపోయినా. రెండవది పెద్ద యాక్సిడెంట్ వచ్చింది. అవును ప్రభా, అప్పుడు బ్రతికించిన. మూడవది దిస్ ఈజ్ ద థర్డ్ అండ్ ఫైనల్ పనిష్మెంట్ అన్నాడు. అప్పుడన్నా నీ హృదయానుసరైన దావీదే నీకు దూరం అయిపోయినప్పుడు వదిలిపెట్టలేదు నేనే పాఠాన్ని. నా ప్రార్థన బాగు చేయని నేను లేదు ఆ రోజు. ప్రభా, నా భారం లేపి ఒక తీర్మానం, ప్రభా ఆపరేషన్ ఫెయిల్ అయిపోతే నీ దగ్గర ఉండాలి నేను, నా భార్య పిల్లలు తీసుకో. ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అయ్యి నన్ను బ్రతికించినావా, యెహోషువ చివరి మాటలు 24:15, నేను నా ఇంటి వారిను యెహోవాను సేవిస్తాం. నేను నా ఇంటి వారిని నిన్ను సేవిస్తాం. ఒకవేళ బ్రతికితే అయిపోయింది. సోమవారం, అది 2014 ఆగస్టు 4వ తారీఖు సోమవారం, 3వ తారీఖు ఆదివారం నాకు ఆపరేషన్ అని తెలిసిపోయింది. 100 మంది విశ్వాసులు సేవకులు వచ్చినారు. తెల్లని బట్టలు ధరించి ఆదివారం సాయంకాలం 5 నుండి 6 గంటల వరకు విజిటింగ్ అవర్స్. నలుమూల నుండి వచ్చినారు. తెల్లని బట్టలు వేసుకొని, బైబిల్ బ్యాగులు తగిలించుకొని, బైబిల్ సంకలు పెట్టుకుని వస్తుంటే అక్కడున్న సెక్యూరిటీ గార్డులు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ, ఎంత ఇంత జనం వచ్చినారు. 6th ఫ్లోర్లో వివిఐపి ఉంటాడు. వివిఐపి పేషెంట్గా 6th ఫ్లోర్లో ఉంటారు. కానీ వీళ్ళంతా 3వ ఫ్లోర్కి వెళ్తున్నారు. ఎవరున్నారు వివిఐపి అని 3వ ఫ్లోర్కి వచ్చాడు. అందరు ప్రార్థన చేస్తుంటే ఆ భాగ్యుడు అక్కడ పడుకొని ఉన్నాడు. అప్పుడు అభిషేకమంకులు కూడా వచ్చాడు. అందరూ సేవకులు, విశ్వాసులు నేను బ్రతకాలని ప్రార్థన చేసి వెళ్ళిపోయినారు. సోమవారం 6 గంటలకు నన్ను తీసుకుని వెళ్తున్నారు వీల్ చైర్లో. ఒక్కసారి నా కుమార్తెను చూపించమని అడిగిన. చిన్న పాప. ఒక్కసారి చూస్తా, ఇదే చివరి రోజేమో నాకు, ఒక్కసారి నా కుమార్తెను చూపించండి అంటే, చిన్న పిల్లని తీసుకొని రావద్దన్నారు. బ్రతిమలాడినాం సెక్యూరిటీని. అప్పుడు నా కుమార్తెని తీసుకొని వచ్చి చూపించినారు. అందరికి ప్రైజ్లాడి చెప్పిన. నాకు ఇష్టమైన పాట, ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు, నమ్మకమైన నా ప్రభు. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట పాడుకుంటూ వెళ్ళిపోయిన ఆపరేషన్ థియేటర్లోకి. 4 గంటల ఆపరేషన్ అన్నారు. అప్పుడు కూడా షామ్నగర్లో ఉన్న సిస్టర్స్, ఉద్యోగాలకు పోకోకుండా సిస్టర్స్ ఉపవాసంతో నా భార్యతో కలిసి కింద పార్కింగ్ ఏరియాలో ఒక మూలన కూర్చొని ప్రార్థన చేస్తూ వచ్చినారట. ఆపరేషన్ తీసుకుని వెళ్ళారు. 4 గంటలు అన్నారు. 5 గంటలైంది, 6 గంటలైంది, 7 గంటలైంది. నా భార్య అనుకుంది ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది, చనిపోయినాడు. అందుకే వాళ్ళు చెప్పడానికి సంకోచిస్తూ ఉన్నారు. 8 గంటలు అయిపోయింది, 9 గంటలు అయిపోయింది. ఏడుపు ఆరంభమైపోయిందంటే చనిపోయినాడని. తర్వాత 9:30 గంటలు సుదీర్ఘంగా నాకు 2 ఆపరేషన్లు చేశారు. 10 గంటల తర్వాత సెక్యూరిటీ గార్డు ఫ్రాన్సిస్ పేషెంట్ అటెండర్ ఎవరంటే, హియర్ అయ్యా, నువ్వేమవుతావు అమ్మ అంటే, వాళ్ళ భార్యను రండి డాక్టర్ పిలుస్తూ ఉన్నాడు. నా భార్యను పిలిచి డాక్టర్ చెప్పాడు, ఆపరేషన్ చేసాం, 2 సక్సెస్ అయిపోయాయి. 7 రోజులు పెట్టుకున్నారు ఐసీయూలో, స్టెప్ డౌన్ ఐసీయూలో 7 రోజులు పెట్టుకున్నారు. 8 రోజులు డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. 8 రోజులు డిశ్చార్జ్ చేసేటప్పుడు కేసీతో పాటు వాళ్ళని పిలిచి చెప్పిన ఒక మాట డాక్టర్లు, అమ్మ ఈ అబ్బాయి ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయి వెళ్ళిపోతున్నాడు, కొద్ది రోజులలో చనిపోతాడు, వెరీ ఫ్యూ డేస్, కొద్ది రోజులే బ్రతుకుతాడు అని చెప్పి పంపించినారు. ఆ రోజు ఆ మాట నాకు తెలియదు. ఆ నోట ఈ నోట, ఆ చెవిని ఈ చెవిని, నా చెవిని పడింది. ఏ రోజైనా వదిలిపెట్టాల్సింది ఈ లోకం, ముందు వెనక. ఆ రోజు డాక్టర్లు రోజులు అన్నాడు. రోజులు వారాలు అయిపోయినాయి, వారాలు నెలలు అయిపోయినాయి, నెలలు సంవత్సరాలు అయిపోయినాయి. దాదాపు 10 సంవత్సరంల సుదీర్ఘ ఈ ఆత్మీయ జీవన యాత్రలో దేవుడు ఇంకా నా గొంతులు ఊపురించి ఆయా ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి తన నా మహిమ కొరకై చిన్న పరిచర్య చేపిస్తూ ఉన్నాడు. కైండ్లీ ప్రే ఫర్ us. ఏ రోజైనా పిల్లలు అంటారు, డాడీ నువ్వు ఇక్కడే ఉండి సేవ చేయొచ్చు కదా, ఇక్కడే ఉండి పరిచర్య చేయొచ్చు కదా, నువ్వు ఫ్లైట్లో వెళ్ళిపోయేటప్పుడు చనిపోతావేమో, ట్రైన్లో పడుకున్నప్పుడు చనిపోతావేమో
అంటే నేను అంటాను, నేను ఇంట్లో ఉండి చనిపోయేదానికంటే, ఆఫీస్లో ఉద్యోగం నుండి చనిపోయేదానికంటే దేవుని పరిచర్యకు పోతూ పోతూ వెళ్ళిపోవడం నా దేవుని దగ్గరికి అది గొప్ప భాగ్యమమ్మా అయ్యా అంటే మళ్ళా ప్రార్థన చేసి వెన్ను తట్టి నన్ను ధైర్యపరిచి పంపిస్తూ ఉన్నారు. నా కుమారుడు బీటెక్ అయిపోయిన తర్వాత GRE రాసి పై చదువుల కొరకే, ఉన్నత చదువుల కొరకే మాస్టర్ చేయడానికి అమెరికాకి వెళ్ళాడు. న్యూజెర్సీ ఆ ప్రాంతంలో ఉన్నాడు. మాస్టర్స్ అయిపోయింది, జాబ్ గురించి సర్చింగ్లో ఉన్నాడు. అక్కడ పరిస్థితులు బాగలేవు, ప్రార్థన చేయండి. తర్వాత నా కుమార్తె అమ్మాయి BBA చదవడానికి బెంగళూరుకి వెళ్ళింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ సెమిస్టర్స్ రాస్తూ ఉంది. ప్రార్థన చేయండి. నా భార్య MSc BD చేసి ప్రైవేట్ స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తుంది. నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా నేను కూడా పనిచేస్తూ, ఇద్దరం భార్యాభర్తలము ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ, దేవుడు మమ్మల్ని నమ్మి మాకు ఇచ్చిన చిన్న పరిచర్య మా గొంతులు ఊపిరినంత వరకు నమ్మకంగా చేయాలన్న ఒక దృఢమైన నిశ్చయతతో, దృఢమైన సంకల్పముతో దేవుడు మాకు ఇచ్చిన ఆ విశ్వాసంతో ముందు కొనసాగుతూ ఉన్నాం. కాబట్టి బ్రతికిన రోజులు మేమంతా దేవునికి నమ్మకంగా బ్రతుకులాగున, నమ్మకమైన సేవ పరిచర్య చేయలాగున దేవుని కృప మాకు ఒకవైపు ఆధారంగా ఉంటుంది, పరిశుద్ధుల ప్రార్థన మాకు ఎంతగానో ఆధారం. కాబట్టి కైండ్లీ ప్రే ఫర్ అస్, వీ నీడ్ యువర్ ప్రేయర్ సపోర్ట్స్. ఈ విధంగా మేము ముందు కొనసాగుతున్నాం. నా కుమారుడు కుమార్తె ఇద్దరు రక్షణ పొంది, ఇద్దరు హెబ్రోన్లో యూత్ క్యాంపులో బాప్తిసం కూడా తీసుకున్నారు. దేవుని సహవాసంలో ఇద్దరు ఉన్నారు. దేవుని మందిర సహవాసంలో వారు అక్కడ ఉంటున్నారు. వారు ఈ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా మాకంటే ఎక్కువగా భయభక్తులు కలిగి, మాకంటే ఎక్కువగా దేవుణ్ణి సేవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మా పిల్లల భవిష్యత్తు గురించి వారు నమ్మకంగా దేవునికి పరిచర్య చేయడానికి ఒక యోసేపు వలె, ఒక దానియేలు వలె, ఒక మోషే వలె, ఒక ఎస్తేరు వలె, ఒక రూతు వలె మా పిల్లలు ఎక్కడ ఉన్నప్పటికీ దేవునికి నమ్మకంగా ఉండాలని మా ప్రార్థన, మా యొక్క తలంపులై ఉన్నాయి. దానికి దేవుడు తోడుగా ఉంటాడు. మీరు కూడా మా కుటుంబ పక్షాన ప్రార్థన చేయాలని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఈ కొద్ది సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నా.